ఈ వెంకటాపురవాసుని విన్నపాన్ని మన్నించి తిరుమలగిరి వాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఏకంగా 7 కొండలు దిగివచ్చి ఈ చిన్ని కొండపై నిండుగా కొలువు తీరాడు. 1984 అక్టోబర్ 27వ తేదీన అతి నిరాడంబరంగా సునీతని పరిణయమాడిన పరిటాల రవీంద్ర తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని పావనం చేయ దిగివచ్చిన నిత్య కళ్యాణమూర్తికి నీరాజనంగా నింగి మూలలు తాకేలా పచ్చని పందిళ్లు వేసి 365 జంటలకు పెళ్లిళ్లు జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిళ్ల ముచ్చటను నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విచ్చేసి వీక్షించడమే కాదు, ప్రతి జంటకి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మరుసటి సంవత్సరం మరింత సంబరం. 1116 మంది ఆడపడుచులకు అత్యంత వైభవోపేతంగా పెళ్లిళ్లు జరిపించి ఆశీర్వదించాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. తెలుగుదేశం పార్టీ తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. అంతటి ప్రతికూల వాతావరణంలోనూ తెలుగుదేశం అభ్యర్థుల విజయంలో అనంతపురం జిల్లాని అగ్రస్థానంలో నిలబెట్టాడు పరిటాల రవీంద్ర. 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత అధికారాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ నేతలు అనంతపురం జిల్లాలో నరమేధం సాగించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఊచకోత కోస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. ప్రతికూల పరిస్థితులు ప్రచండ రూపం దాల్చినప్పటికీ అణుమాత్రం చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో ప్రతిక్షణం ప్రత్యర్థులు శరపరంపరగా సంధిస్తూ వచ్చిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు పరిటాల రవీంద్ర. పరిటాల రవీంద్ర మీద అన్యాయంగా వేసిన అభండాలు అనేకం. ప్రత్యర్థులు పనిగట్టుకుని ప్రచారం చేసిన కట్టుకథలు అసంఖ్యాకం. కోటాను కోట్లు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. 94లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడితో ప్రజలందరూ వచ్చేసి ఈ దుర్మార్గాలను అరికట్టకపోతే ఈ సొసైటీకి మనుగడ ఉండదనేటువంటి ఉద్దేశం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాను. మేము డెమోక్రటిక్ ఫైట్ చేశాం కానీ అన్డెమోక్రటిక్ ఫైట్ చేయలేదు. వాళ్ళ మీద మా ఫాదర్ ఇచ్చిపోయినటువంటి ఆస్తితో సహా ఎవరైనా లేదు నా పేరుతో ఎక్కడన్నా ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ భారతదేశంలో ఉన్న బ్యాంకుల్లో కానీ వేరే దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్లతో సహా 5 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మొత్తం నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాను సార్. సెప్టెంబర్ 7వ తేదీన పరిటాల రవీంద్ర అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. 2004 సెప్టెంబర్ 13వ తేదీ వెంకటాపురం ఇంట్లో మీడియాతో మాట్లాడాడు రవి. తనను తుదముట్టించేందుకు భారీ స్థాయిలో కుట్ర చేస్తున్నారని చెప్పాడు. చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కారుబాంబు సూత్రధారి సూరికి ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య సెల్ ఫోన్ సంబంధాలు సాగుతున్నాయని ఆరోపించాడు. పరిటాల రవీంద్ర మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేశాడు. 2004 డిసెంబర్ 23న పులివెందుల కోర్టుకు బయలుదేరాడు. అనంతపురం నుంచి పులివెందుల వరకు పరిటాల రవీంద్రతో పాటు వస్తున్న వాహనాల్ని అడుగడుగునా అణువణువునా తనిఖీలు చేశారు. తన ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు పెడతానని ప్రకటించాడు రవి. సెప్టెంబర్ 26వ తేదీన వెంకటాపురంలోని ఇల్లంతా గాలించారు పోలీసులు.
మరుసటి రోజు అర్ధరాత్రి అనంతపురం అరవిందనగర్ ఇంటి మీదికి పోలీసుల మెరుపుదాడి. తెల్లారే వరకు అణువణువు సోదా చేశారు. పరిసరాల్ని పరికించి మరీ పరిశోధించారు. ప్రతిరోజు పత్రికల నిండా